ఎప్పుడైతే మిగతా పథకాలు అన్ని ఇచ్చేస్తానని చెప్పినాడో అప్పుడే ప్రజల్లో మేము పూర్తిగా మోసపోయినాం అని ఒక క్లారిటీ పూర్తిగా వచ్చేసింది. అప్పటి నుంచి స్లోగా ఉంటున్నటువంటి ఒక నినాదం ఆ రోజు నుంచి రోజుకు బలపడుతుంది. ఏమిటది? ఎస్, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, ఇంకా ప్రజా వ్యతిరేకత. దానికి ఇంకా నెక్స్ట్ ఏమొచ్చింది? నెక్స్ట్ ఇంకా ముందుకు అప్పటి నుంచి బలపడతా వస్తున్న నినాదం ఏంటంటే రావాలి జగనన్న, ఈ రాష్ట్రానికి మళ్ళీ జగనన్న వస్తే తప్ప రావాలి జగనన్న, కావాలి జగనన్న అనే నినాదం అనేది రోజుకు బలపడతా వస్తుంది. సో మనము ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఇవాళ ప్రజల వద్దకు మనం పోయి ప్రజలను మనము ఈ రకంగా మీకు జరిగింది, మీకు తోడుగా మేము ఉంటాము అని మనం ఎప్పుడైతే ప్రజలకు తోడుగా మనం ఉంటామో అప్పుడు మనకు ఉత్తమ ప్రతిపక్షం పార్టీగా మనకు ప్రజలు గుర్తిస్తారు. నెక్స్ట్ అధికారం పీఠాన్ని పైన వైఎస్ఆర్సీపీ కుటుంబం సభ్యులు లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రియమైన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెడతారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో ఖచ్చితంగా మనం మళ్ళా ప్రజల మనసులను గెలుచుకోవాలా, మోసపోయిన ప్రజలకు మనము తోడుగా ఉండాలి అని చెప్పి మీ అందరికి కూడా ప్రత్యేకించి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. ఓకేనా? తీసుకుపోయేదానికి సిద్ధమా? గట్టిగా చెప్పాలి, సిద్ధమా?